ఎందుకు నేర్చుకోవాలి, మూడవది మొదటి అధ్యాయం వివరణ. ఇప్పటి వరకు చాలాసార్లు మీరు మొదటి అధ్యాయం చదివేసి ఉంటారు. సాయంకాలం వస్తే ఒక అద్భుతమైన వివరణ అనేది మీరు వింటారు. మళ్ళీ మామూలుగా మనం మామూలు పాఠంలోకి వెళ్దాం. ఒకటి, ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో ఎక్కువగా కనిపించేది ఏంటంటే ఒక మాల. చూసే ఉంటారు కదా మీరు. దాని గురించి చిన్న చెప్పుకుని మనం ముగించుకుందాం. గుర్తుంటే క్రైస్తవుడైన ప్రతివాడు కూడా మాల అనేది ధరించాలండి. కానీ ఆ మాల కాదు ధరించాల్సింది. ఏ మాల అనేది ఈరోజు నేర్చుకుందాం. ఏంటంటే క్రైస్తవులైన ప్రతి ఒక్కరు మాల ధరించాలి. లోకంలో జనాలందరూ ధరించే మాల కాదు. ఈ మాల ఏ మాలో ఒకసారి మనం నేర్చుకుందాం. మీ అందరికీ తెలిసిన మాల అనగానే ఒంటి మీద డ్రెస్సు ఒక కలర్లో ఉంటుంది, మెడలో ఒకటి ఉంటుంది. ఈ రెండే కదండి మాలలో ఎక్కువగా మనకు కనిపించేది. ఏంటంటే మెడలో ఒకటి, ఒంటి మీద ఒకటి, ఈ రెండే. అంతక్రితం వరకు ఉన్న మనిషిలో మారింది ఏంటంటే మెడలో ఒక మాల వస్తుంది, ఒంటి మీద ఒక కలర్ షర్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనకి తెలుసు క్రైస్తవులు కూడా ఎక్కువ మంది ఏం వేసుకుంటున్నారంటే మాల వేసుకుని ఎక్కడికి వెళ్తున్నారంటే విజయవాడ దగ్గరలో వాళ్ళ దగ్గరలో ఉన్న ఎక్కడికైతే అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు మాల అనగానే మనకు తెలిసేది ఏంటంటే ఒకటి ఒంటి మీద, ఒకటి మెడలో. కానీ మనసులో ఏదో ఉంటుందండి. దేవుడు కోరుకునేది ఏంటంటే నీ మనసులో వేసుకునే మాల నాకు కావాలంటున్నాడు ఆయన. వీళ్ళు మెడలో వేసుకునే మాల, ఒంటి మీద వేసుకునే వస్త్రాలు మాత్రమే దేవుడికి ఇస్తున్నారు, కానీ మనసును మాత్రం దేవుడికి ఇవ్వటంలా. నమ్మిక విశ్వాసాన్ని బట్టి బట్టలు రంగులు ఉంటాయి, బొట్టుల రంగులు ఉంటాయి. నేను పేర్లు చెప్పట్లే మీకు. నమ్మిక, విశ్వాసం, వాళ్ళ నమ్మిక వాళ్ళ విశ్వాసాన్ని బట్టి మాలలో కొంతమందికి కొన్ని రంగుల బట్టలు ఉంటాయి, కొంతమందికి కొన్ని రంగుల బొట్లు ఉంటాయి. క్రిస్టియన్స్ అయితే ఏం వేసుకుంటున్నారంటే నల్ల రంగు వేసుకుని బొట్టు కూడా ఏం పెడతారంటే బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ వేసుకుని బొట్టు కూడా ఏం పెడతారంటే వాళ్ళు బ్లాక్ కలర్లో సిలువు బొమ్మ వేసుకుంటారు. అంటే వీళ్ళు నేర్చుకున్నదంతా కూడా ఎక్కడంటే నేర్చుకోవడం అనేది జరిగింది. చూస్తే ఒక మనిషిని మీరు చూసి ఈయన ఫలానా మాల వేసుకున్నాడని చెప్పేయగలరు మీరు. రంగుని బట్టి, బొట్టుని బట్టి, మెడలో ఉన్న దండను బట్టి చెప్పేయగలమండి. మాలకు ముందు ఎలా ఉన్నా మాల వేసిన తర్వాత మారినట్టు కనపడతారు. ఆ 40 రోజులు కూడా తిండి మారద్దే, నడక మారద్దే, చూపు కూడా మారద్ది. కొన్ని నియమాలు, కొన్ని నియమందనలు, కొన్ని ఆచారాలు, కొన్ని ఆహారాలు ఇవి మారుతాయి. ఏం మారుతాయి అంటే వాళ్ళకి కొన్ని నియమాలు మారుతాయి. మామూలుగా అయితే 10 దాకా పడుకునే వాళ్ళు తెల్లవారుజామున లెగిస్తారు అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని ఆచారాలు కూడా ఉంటాయి, కొన్ని ఆహారపు అలవాట్లు. కొంతమంది నాన్ వెజ్ తినరు. మరి క్రైస్తవులు మాల అనేది ధరించాలా? వాళ్ళని చూసి మనకేమనిపిస్తుంది అంటే మనం వేసుకోవాలా, వేసుకోకూడదా, వేసుకోవట్లేదు కాబట్టి మనకేమన్నా ఇద్దా అని ఆలోచించే క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారు. వేసేసుకుంటే పోద్దులే అని కొంతమంది వేసేసుకుంటున్నారు. ఏమండి, మీకు మాల అంటే ఒక అర్థం చెప్పండి. మీకు ఆడవాళ్ళకి ఎక్కువ తెలిసిన మాల ఒకటి చెప్పండి. వెరీ గుడ్. బంతిమాల, సంపంగి మాల, మల్లిమాల, కనకంబరాల మాల, ఇంకా చెప్పండి. గులాబీ మాల. చాలా మాలలు కడతారు. మాలలో ఏముంటాయండి? కొన్ని కొన్ని పూలు ఉంటాయి. అలాగే దేవుడు కూడా క్రైస్తవుల్లో ఒక మాల వేసుకోమంటున్నాడు. ఆ మాల అంటే మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. అందరూ చూడండి ఒకసారి. మాల వేసుకుంటే ఏమొస్తుందండి? మనకి అందం అనేది వస్తుంది. అవునా? పూలమాల వేసుకుంటే అందం. దేవుడు ఇచ్చిన ఈ మాల వేసుకుంటే మనకు వచ్చేది ఏంటో కూడా ఈ వచనంలో తెలుసుకుందాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. పిల్లలు చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే గుర్తుంచుకోండి, ఈ మాల అనేది దేవుడిచ్చిన మాల అనేది ఎవరికి వాళ్ళు వేసుకోవాలి. మీ మట్టుకు మీరు అంటే నాకు నేను, మీకు మీరు. మీ మట్టుకు మీరు. అమ్మో, పూర్ణ జాగ్రత్త అంటే 100% జాగ్రత్త గలవారై. మాలలో ఏమేమి ఉండాలో చెప్తున్నారు చూడండి. మనం మెడలో వేసుకోవాల్సిన మాలలో మొదటిదే ఉండాలంటండి విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమందు భక్తి, భక్తి యందు ప్రేమ, ప్రేమ యందు దయ,
అమర్చుకొనుడి అంటే ఈ 7 లక్షణాలతో ఒక మాల మెళ్ళ వేసుకోమంటున్నాడండి దేవుడు. మనం మెళ్ళ వేసుకునే మాలలో ఏడు ఏముండాలి? సద్గుణము, జ్ఞానము, పరలోకం వెళ్తామనే ఆశా నిగ్రహము, సహనము, భక్తి, ప్రేమ, దయ. ఈ 7 మాలగట్టి మెళ్ళ వేసుకోమన్నాడు. క్రైస్తవులు ధరించవలసిన మాలిది. అర్థమవుతుంది మీకు? క్రైస్తవులు ధరించవలసిన మాల. మళ్ళీ చదువుతాను చూసుకోండి. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనం, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమయందు దయ. అమర్చుకొనుడి. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగి వీటిని అమర్చుకొనుడి. సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహం, సహనము, భక్తి, ప్రేమ, దవి. చదువు తర్వాత. ఇవి కలిగి చూసుకోండి. ఈ మాల మీరు ధరించి అంటే ఆ మాల ఎప్పటికీ తీయకుండా అలాగే ఉంచుకున్న ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులు అంటే దేవుని పని విషయంలో సోమరులు ఎవరు? నిష్ఫలులు అంటే ఎందుకు పనికి రాకుండా పోరు, కాకుండా చేయును. కాబట్టి 7 లక్షణాలు కలిగిన మాలని మనం మెడలో ధరించాలి. అందరూ ధరించినట్టుగా మెడలో కాకుండా మనం ఎక్కడ ధరించాలి అంటే మనసులో ధరించాలి. క్రైస్తవులు మనసులో ధరించవలసిన మాలలో ఉండే 7 రకాల పువ్వులు ఏంటి? చాలా మందికి తెలిసిన మాట. ఆత్మ ఫలాలు ఎన్నండి? గుర్తుంచుకోండి. బైబిల్ గ్రంథంలో బాగా కోటేసుకున్న బోధకుడు కూడా ఏం చెప్తున్నాడంటే వాళ్ళ ఆత్మ ఫలాలు 9 అని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఏముందంటే ఆత్మ ఫలమేమనగా ఈ 9టిని కలిపి దేవుడు ఒక ఫలంగా చూస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 9 ఫలాలని చెప్తున్నారు. ఇంకో మాట మొన్నే చెప్పాను మీకు. యేసుక్రీస్తు సిలువలో పలికినవి ఎన్ని మాటలు అనగానే జనాలు ఏం చెప్తున్నారంటే 7 అంటున్నారు. కానీ మీకు నెక్స్ట్ ఫ్రైడే రోజు చెప్తాను 8 మాటలు ఉన్నాయి. ఆల్రెడీ ఒకసారి కూడా మీకు చెప్పాను. ఇప్పుడు చూసుకుంటే క్రైస్తవులు మనసులో ధరించవలసిన మాల ఏంటంటే ఈ 7 లక్షణాలు మీ మనసులో ఎప్పుడు ఉండి విస్తరిస్తే మీరు నిష్ఫలులు కాకుండా ఉంటారు, సోమరులు కూడా కాకుండా ఉంటారు, పరలోకానికి చేరుకుంటారు. దీని విషయంలో మీరందరూ కూడా మాల విషయంలో కూడా వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ పెడితే అక్కడ పెట్టరు, ఎక్కడ పెడితే అక్కడ కూర్చోరు, ఏది పెడితే చేయరు. మీరు కూడా ఏం చేయాలంటే పూర్ణ జాగ్రత్త కలిగి మీ మనసులో ఏముండాలి? సద్గుణము ఉండాలి. అంటే మంచి గుణం ఉండాలి, దేవుని జ్ఞానం ఉండాలి, పరలోకం వెళ్తామనే ఆశ ఉండాలి, యోబు వలె సహనం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి అంటే మంచిగా బట్టలు వేసుకుని చర్చికి రావటం కాదు. లోకంలో ఉన్న పాపము మనం అంటించుకోకుండా ఉండడమే భక్తి. ప్రేమ, దయ, ఈ లక్షణాలు మన మనసులో ఉంటే మనం ఏం వేసుకున్నట్టు? యేసుక్రీస్తు వేసుకోమన్న మాల వేసుకున్నట్టు. ఆయన వేసుకోమన్నాడు అండి ఇది. ఆయన వేసుకోమన్నా మాల వేసుకున్నాడు. లేదు పైన ఏదైనా కాయలతో వేసుకున్నాడు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. దేవుడికి ఉపయోగం ఉండదు, మనకి ఉపయోగం ఉండదు. 40 రోజులు బిగపట్టుకుని ఉంటారు, 41వ రోజు యథామామూలి. పోనీ ఆ రోజు కాకపోయినా వారం రోజులకైనా రెట్టింపు అయిద్దండి చూడండి. కాబట్టి క్రైస్తవులు ధరించవలసిన మాల ఏంటంటే ఈ 7 లక్షణాలు మీ మనసులో మీరు ధరించాలి. ఈ 7 లక్షణాలని కలిపి దేవుడు ఏమన్నాడు అంటే ఒక మాలగా లేదా ఒక దండగా సంబోధించడం అనేది జరిగింది. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మీరు యేసుక్రీస్తును సంబంధించిన అనుభవ జ్ఞాన విషయంలో సోమరులు అవ్వరు, నిష్ఫలులు కూడా అవ్వరు. ఇది దేవుని యొక్క కోరికండి. ఏం కోరిక? దేవుని యొక్క కోరిక మనుషులందరూ రక్షణ పొంది అంటే బాప్తీసం తీసుకుని సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని దేవుడు కోరుతున్నాడు. ఈ అనుభవ జ్ఞానం మనందరికీ కూడా రావాలనేది దేవుని యొక్క కోరికండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మీరు చూశారు. సోమరులను నిష్ఫలులను కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? క్రైస్తవులు సోమరులుగా నిష్ఫలులుగా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ మాలను మనసులో ధరించాలి. చూసుకోండి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇవి
ఈ మాల ఎవరికి లేకపోవునో, ఏ మాల ఇప్పుడు నేను చెప్పిన 9 లక్షణాలు మనసులో ఎవరికి లేకపోవునో వాడు పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి ఇదిగోండి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. దేవుడు మనందరికీ ఈ మాల వేసుకోమని ఎప్పుడో చెప్పాడు. ఎవరైతే ఈ మాలను వేసుకోరో వాళ్ళు గుడ్డివాడును, దూరదృష్టి అంటే పరలోకానికి వెళ్ళాలనే ఆలోచన లేనివాడిగా ఉంటాడు. 10వ వచనం చదవండి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎల్లప్పుడూ త్రుట్రెల్లరు అంటే పాపములో పడిపోరు. 7 లక్షణాలు మన మనసులో తొలగకుండా ఎప్పుడు ఉన్నాయనుకోండి, మనం పాపంలో పడిపోకుండా ఉంటాము. 11వ వచనం. నిత్య రాజ్యములోనికి ప్రవేశిస్తాము, పరలోకానికి వెళ్తామంటండి. బంతి పువ్వు కలిసి ఒక మాల కట్టి మెడలో వేసుకుంటే ఎంత అందంగా ఉంటామో, ఈ 7 లక్షణాలు ఒకదానికి జోడించి రాయబడిందండి బైబిల్లో కూడా. దాని యందు ఇది, దీని యందు ఇది కలిపి మన మనసులో మాలగా ధరించి ఉంటే మనం ఎక్కడికి వెళ్తామో, దేవుని యొక్క నిత్యరాజ్యంలోనికి వెళ్తాం. అవి కానీ లేకపోతే గుడ్డివాడు దూరదృష్టి లేనివాడు ఉంటే మనం సోమరులము నిష్ఫలము అవము. మరి వీటిని ఎప్పుడు కూడా మన మనసులో పాటిస్తూ ఉంటే మనం త్రొట్రిల్లము అంటే పాపం జోలికి పడం. యేసు యొక్క నిత్య రాజ్యంలోకి, దేవుని యొక్క నిత్య రాజ్యంలోకి మనందరం కూడా ప్రవేశించడం అనేది జరుగుద్ది. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఈ 7 లక్షణాలని మాలగా మనసులో ధరించాలి. చెప్తారా? కంఠస్థం చేసుకోవాలండి. ఇది సద్గుణము, జ్ఞానము. సద్గుణము అంటే చెప్తా మంచి లక్షణాలు మన మనసులో ఎప్పుడు ఉంచి మంచి పనులే చేయాలి. రెండోది దేవుని జ్ఞానాన్ని ప్రతి ఆదివారం వచ్చి నేర్చుకోవాలి. ఆశా నిగ్రహము, పరలోకం వెళ్ళాలని ఆశ ఉండాలి. సహనము, ఎన్ని కష్టాలు వచ్చినా సరే సహనాన్ని మాత్రం ఏవువలే కోల్పోకూడదు. భక్తి, పూలు కాయలతో చేసేది భక్తి కాదు, లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకోకుండా ఉండటమే భక్తి. ప్రేమ, నీకు కలిగింది ఇతరులకు ఇవ్వటం. దయ అంటే మీకు తెలుసా తెలీదా? దయ అంటే మీ అందరికీ తెలుసు. సో మీకు తెలుసు కదా, నీతి కథల్లో ఉంటుంది. పావురం దయ, చీమ దయ చూపించింది. అలా ఈ 7 లక్షణాలు మన మనసులో మాలగా ధరించి ఇప్పుడు వాటిని తీయకుండా ఉంటే దేవుని యొక్క నిత్యరాజ్యంలోనికి మనం వెళ్తాం. లేదంటే నిత్యరాజ్యంలోనికి మనం వెళ్ళాం. బాగుందండి. మరి మాల చెప్పారు, డ్రెస్ కోడ్ కూడా చెప్తే బాగుంటుంది. చాలామంది క్రైస్తవులు ఏమో వైట్ అండ్ వైట్ వేస్తున్నారు ఆదివారం. కొంతమంది ఏమో ఏ బట్టలు పెడితే ఆ బట్టలు వేసుకెళ్తున్నారు. వైట్ వేసుకున్నాడు ఏమంటున్నాడు, నేను పరిశుద్ధుడిని వైట్ వేస్తున్నాను అంటున్నాడు. మిగిలిన బట్టలు వేసుకునే వాళ్ళని బైబిల్లో లేదు కదా అంటున్నారు. వాళ్ళేమో బైబిల్లో ఉందని చూపిస్తారు. మిగిలిన వాళ్ళందరికీ మాలకి ఈ మాల ఉన్నట్టుగా బాడీకి కూడా షర్ట్ కూడా కలర్ ఉంటుంది. ఒక్కొక్క విశ్వాసానికి ఒక్కొక్క కలర్, ఒక్కొక్క విశ్వాసానికి ఒక్కొక్క బొట్టు ఉంటుంది. అలాగే మరి మన విశ్వాసానికి కూడా మాల ఏంటో చెప్పాను, వస్త్రం ఏంటో కూడా చెప్పి ముగించేసుకుని వెళ్ళిపోదాం. ఓకేనా? చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక. నేను ఏది కూడా సొంతంగా చెప్పట్లా, మీ చేతిలో ఉన్న బైబిల్లోంచే చెప్తున్నా. పేతురు గారు రాసిన 2వ పత్రిక నిర్గమకాండం చూడండి, తర్వాత చూద్దామండి. క్రైస్తవులు ధరించుకోవలసిన వస్త్రం. నిర్గమకాండం 28:35. నిర్గమకాండం 28:35. నిర్గమకాండం 25 పరిశుద్ధమైన అర్పణలన్నింటిలో ఇజ్రాయేలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి దోషములను కాదమ్మా. 28:35 చివరిలో ఉంటుంది. సేవ చేయు అహరోను ధరించు ప్రతిష్ఠిత వస్త్రము. స్పెషల్ డ్రెస్ ఇచ్చాడంటే దేవుడు మనకి. క్రైస్తవులకి ఏ బట్టలు వేసుకోమన్నాడు? ప్రతిష్ఠితమైన వస్త్రము. నిర్గమకాండం 28:35-36 వచనాల్లో ఉంటుంది. 1వ సమూయేలు గ్రంథము 2:18 బాలుడైన సమూయేలు ఏఫోదు, అదే స్పెషల్ డ్రెస్, ఏఫోదు ధరించి సేవ చేశాడు. మనం కూడా దేవుని సేవ ఎలా చేయాలంటే ప్రతిష్ఠిత వస్త్రం లాంటిదే చేయాలి. ఆ వస్త్రం ఏంటనేది మీకు యోబు గ్రంథము 29:14 ఉంది. తీయాలండి అందరూ, తీయగలిగిన వాళ్ళందరూ తీయండి. మాల వేసుకున్న క్రైస్తవులు
ధరించవలసిన వస్త్రం ఎలాంటి వస్త్రం? యోబు గ్రంథం 29:14. 29:14 జాగ్రత్తగా చదవండి బైబిల్ గ్రంథంలో. నీతిని, నీతి అనేది నీకు వస్త్రం. తర్వాత న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము. పాగాయి అంటే తలపాగా. తలపాగా, వస్త్రము ఏంటంటండి? నీతి, న్యాయం. ఈ రెండు నీలో ఉంటే దేవుడు చెప్పుకున్న వస్త్రం, మాల వస్త్రం వేసుకున్నట్టు. అది లేకపోతే లేనట్టు. ఇప్పుడు చెప్పండి, ధరించవలసిన మాలకి 7 గుణాలు ఉండాలి. ధరించవలసిన వస్త్రానికి నీతి న్యాయములతో నీ బతుకు జీవితంలో బ్రతకాలి. ఇదే మనం ధరించవలసిన వస్త్రం. సామెతల గ్రంథం 3:3 దయ, సత్యము కంఠభూషణముగా ధరించవలెను. కంఠభూషణాలు అంటే మెళ్ళో హారాలు అంటారు చూసారా? హారాలు అనేవి మనం వేసుకునేవి. దేవుడు చెప్పిన హారం ఏంటంటే దయ, సత్యము నీ కంఠభూషణముగా ధరించుము. రోమీయులకు రాసిన పత్రిక 13:14 యేసుక్రీస్తు, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో 7 లక్షణాలు ప్లస్ వస్త్రాలు ఏదైతే చెప్పానో అది యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకున్నంత కాలం ధరించి, మరణించి, తిరిగి 3వ దినమున లేచి పరలోకానికి వెళ్ళడం అనేది జరిగింది. మనం కూడా ఈ వస్త్రాన్ని, ఈ మాలను వేసుకుంటేనే మనం కూడా పరలోకానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అందుకని మీకు గలతీ పత్రికలో 3:27 కూడా ఉంది. ఏమనంటే మీరందరూ కూడా యేసుక్రీస్తుని ధరించిన వారే. రోమీయులకు రాసిన పత్రిక గలతీ పత్రిక 3:27 యేసుక్రీస్తుని ధరించాలని ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 13:14 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకొని అన్నారు. మనం ఎవరిని ధరించుకోవాలి? ఇప్పుడు యేసుక్రీస్తుని ధరించుకోవాలి, వాక్యాన్ని ధరించుకోవాలి, వాక్య ప్రకారం బ్రతకాలి. కొలసీ పత్రిక 3:12 జాలి గల మనస్సు, దయగల మనస్సు, వినయము గల మనస్సు, సాత్వికము గల మనస్సు, దీర్ఘశాంతము గల మనస్సును ధరించుకొనవలెను. కొలసీ పత్రిక 3:14 వీటన్నింటికంటే పైన ఉన్న ప్రేమను ధరించుకొనడి. ప్రేమ అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. 1 పేతురు పత్రిక 5:5 దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని అలంకరించుకోమన్నాడండి. ఇది వీటన్నిటిని కలిపి ఎఫ్సి పత్రికలు ఏమన్నాడంటే సర్వాంగ కవచము అన్నాడు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు ధరించవలసిన మాల ఉందా లేదా? ఉంది. లోకంలో వేసుకునే వాళ్ళు వేసుకునే మాల ఇది ఒకటేనా అంటే అసలు దీనికి సంబంధం లేదు. ఒక మాలలో పువ్వు కట్టి మాల ఎలా వేస్తామో అలాగే 7 లక్షణాలు మాల మనం ధరించాలి. ఏంటంటే అది సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, ప్రేమ, దయ. ఈ 7 లక్షణాలు కలిగిన మాల మెళ్ళ ఉండాలి. వస్త్రం ఏంటి? నీతి న్యాయములతో కలిగిన మన జీవితమే వస్త్రము. ఇది ఎవరు వేసుకున్న? యేసుక్రీస్తు ఏ రంగు? ఒక ఉదాహరణ, యేసుక్రీస్తు ప్రభువుల వారు జీవించిన కాలంలో ఏదన్నా రంగు వాడితే సత్యవాడు. ఇప్పుడు మనం అందరం ఆర్టీసీ వాళ్ళు అయితే ఒక కలర్ వేస్తారు, ఇంకొకళ్ళు అయితే ఒక కలర్ వేస్తారు. ఇప్పుడు చర్చికి వచ్చేవాళ్ళు అందరూ ఆ కలర్ వేయాల్సి వచ్చేది. ఇక ఏ బట్టలు పనికిరావు మనకి. కానీ యేసుక్రీస్తు ఆ పని ఏ పని చేయలేదు. మా నాన్న ఏ బట్టలు కొనిస్తే ఆ బట్టలు వేసుకుని తిరిగాడు కాబట్టి మనం సేఫ్ అయ్యాం. లేకపోతే మనం అంతా ఒకటే కలర్ బట్టలు వేసుకోవాలి ఇప్పుడు, అంతే కదా. ఆయన ఏ కలర్ బట్టలు వేసుకోకుండా ఉన్నాడు అంటే మనం కూడా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. కానీ మనసుకు వేయాలి మాల, మనసుకు ధరింపజేయాలి వస్త్రం. నీతి న్యాయములనే వస్త్రం, జాలిగల మనసు అనే వస్త్రం. ఈ విషయాలు ఇప్పటి వరకు మాల వేసుకున్న వాళ్ళు ఎవ్వరికి కూడా తెలియదండి. తెలిస్తే వెంటనే తీసేస్తారు, కానీ తీరు. ఎందుకని? వాళ్ళకే వాళ్ళ పాస్టర్ గారు ఏది చెప్తే అదే తప్పితే బైబిల్ గ్రంథం ఏది చెప్తే మాకు అనవసరం. బైబిల్లో ఏముందనేది వాళ్ళకి అనవసరం. ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక్క ప్రశ్న అడగండి, ఒక్క ప్రశ్న మీకు అవకాశం ఉంటుంది. ఒక్కసారన్నా బైబిల్ చదివావా మొత్తం అని అడగండి. ఒక్క మాట అడగండి చాలు. చదవలేదంటాడు. మాల ఆపేసి ముందు చదువు, తర్వాత మాల వేసుకొని చెప్పండి. ఆల్రెడీ ఈ మాటలను తగులుతాయి కదా వాడికి, వేసుకోవాలో లేదో వాడికే అర్థమైంది. సరేశ్వర బాబు గారు ముగింపు పాటలు చెప్తారు, ముగించుకుని రొట్టెదరాక్షరసం తీసుకుని ఒక 5 నిమిషాలు చెప్పండి. ఇది పాఠం గురించి 5 నిమిషాలు చెప్పండి, అయిపోయింది. మీరు మాట్లాడుతూ ఉంటే మేము ఇస్తాం. మాల అందరం కూడా ధరించాలి. 7 లక్షణాలు మాలగా మనసుకి. నీతి న్యాయాలనే వస్త్రము అంటే ఎక్కడ ఏ కొట్లో అమ్మరండి. ఇది
మన జీవితం నీతి న్యాయంతో ముందుకు సాగాలి. ఇదే వస్త్రం. 7 లక్షణాలే మనకు నిష్ఫలులము సోమరులము కాకుండా నిత్య రాజ్యంలోకి మనల్ని నడిపిస్తాయి. అంటే సాయంకాలం కూడా మంచి పాఠాలు ఉన్నాయి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. చిన్న విషయం ఏంటంటే వచ్చే వారంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే ఉదయము సాయంకాలం ప్రేయర్ జరిగిద్ది. శనివారం పగలుండదు, సాయంకాలం ఉంటుంది. ఆదివారం మామూలుగానే ఉదయము సాయంకాలము ఉంటుంది. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల గురించి 8 మాటల గురించి అద్భుతమైన వివరణ అందించడం అనేది జరుగుతుంది. కృష్ణ ఈస్టర్కి సంబంధించి మెసేజ్లు చెప్తాడు. కొంచెం అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి. యేసుక్రీస్తు మనందరి కోసం మరణించాడు. మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అంటున్నారు. కనీసం ఆ రోజు మన పనులు మనం మానుకోకపోతే ఇక మనంత దౌర్భాగ్యులు ఇంకొకరు ఉంటారని అర్థం. అంతే కదా, మన కోసం మన పాపాల కోసం చచ్చిపోయిన ఆయన కోసం మనం ఆ రోజు అందరం హాజరవుతాం. శనివారం నైట్ అండి మీకు యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువకు అప్పగించిన ఒక రోజు ముందు నుంచి మరణించి తిరిగి లేచిన వరకు కలిపి 2 గంటల సినిమా ఉందండి. చాలా అద్భుతంగా ఆ రోజు సిలువ వేసిన రోజు ఏ సన్నివేశాలు ఎలా జరిగినాయో అద్భుతమైన మూవీ ఉంది. మీకు శనివారం నైట్ వేస్తారు. శనివారం నైట్ ఎవ్వరు మిస్ అవ్వద్దు. శనివారం క్లాస్ ఉంటుంది. శనివారం నైట్ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. యేసుక్రీస్తు శ్రమలని ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్, అది మీకు శనివారం నైట్ వేస్తాను. శుక్రవారం 2 పూట్ల క్లాసులు ఉంటాయి. ఆదివారం 2 పూట్ల క్లాసులు.